విశాఖపట్నంను ఐటీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అదానీ ఇన్ఫ్రా ఏఐ డేటా సెంటర్, క్రెడెన్స్ రియాలిటీ ఐటీ పార్క్, ఫ్యూజీ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను భూమి కేటాయింపులు మరియు ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 10,239 కోట్లతో ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ వారి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్కు ఆమోదం తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇన్నోవేషన్ హబ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సౌకర్యాల కోసం సిడిఎసి మరియు ఇతర సంస్థలకు అనుమతులు ఇచ్చారు. కొప్పంలో 2,550 కోట్లతో లిథియం బ్యాటరీ మెటీరియల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక నాయుడుపేటలో మెట్రో డెకోరేటివ్ సంస్థ ఎండిఎఫ్ యూనిట్, నెల్లూరులో శామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్ మరియు విశాఖలో ఆర్సెల్ఆర్ మెటల్ పెల్లెట్ ప్లాంట్ విస్తరణ వంటి భారీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలో అనడ్రోన్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారు. ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఇండెస్ కాఫీ మరియు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. రాష్ట్రంలో వారసత్వ సంపదను కాపాడేందుకు అడాప్ట్ ఏ మాన్యుమెంట్ పాలసీకి ఆమోదం తెలిపారు. విశాఖలో పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ గడువును 2027 వరకు పొడిగించారు. భోగాపురంలో అవని బ్రాండ్ 5 స్టార్ రిసార్ట్, ఒంగోలులో రాడిసన్ హోటల్ వంటి పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ఇక విజయవాడలోని రైతు బజార్ను పీపీపీ పద్ధతిలో అత్యాధునిక పుష్పాల మార్కెటింగ్గా మార్చాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో 679 కోట్లతో అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సవరించిన అనుమతులు మంజూరు చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా ఇంజనీర్లకు అడ్హాక్ పదోన్నతులు కూడా కల్పించాలని నిర్ణయించారు. ఇక యుఎల్సీ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువును 2026 చివరి వరకు పొడిగించటమే కాకుండా పట్టా మంజూరైన 2 ఏళ్లకే అన్యక్రాంత హక్కులు కల్పించేలా నిబంధనలను సవరించారు. ఇంధన రంగంలో గ్రీన్ హైడ్రోజన్, బయోమాస్ మరియు సోలార్ పవర్ ప్రాజెక్టు స్థాపనకు పలు ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు విధి విధానాలు ఖరారు చేశారు.